ప్రేమలేఖ అంటే సినిమా మీద ప్యాషన్తో సినిమా అనేది అంటే ఇరానియన్ మూవీ నుంచి వీళ్ళు ప్రేరణ పొంది తీసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఇది. దీని నిడివి ఒక 60 నిమిషాల 82 మినిట్స్ ఇది నిడివి. ఈ మొత్తం సినిమాని వీళ్ళు ఒక కారులో కెమెరా పెట్టి షూట్ చేసినటువంటి ఇది ఒక కొత్త పద్ధతి, ఒక ఇన్నోవేటివ్ ఇది తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాలనేటువంటి ఉత్సాహం ఉన్న కుర్రాళ్ళు చేసిన సినిమా ఇది. మనకి సాహిత్యంలో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒకరోజు జరిగిన ఘటనలన్నీ తీసుకుని ఒక నవలగా రాయటం అనేది. అంబసయ్య, అనుక్షణికం ఇలాంటి నవలలు వచ్చాయి. ఇప్పుడు అదే పద్ధతిని వీళ్ళు తెరకి అనువదించి ఈ సినిమా తీశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ మాట్లాడతారు. జాఫర్ పనాహి అనేది ఇస్ అ డైరెక్టర్ అండి ఇరాన్లో. సో ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ వర్క్స్ అనమాట. ఈజ్ వెరీ ఇండిపెండెంట్. అతన్ని సినిమాలు తీయకుండా దే బ్యాన్డ్ హిమ్ అనమాట. 20 ఏళ్ళగా ఈజ్ లైక్ వెరీ ఫేమస్ వరల్డ్ వైడ్. సో అతను బ్యాన్ చేసినప్పుడు ఇంట్లో అసలు హౌస్ అరెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ హిస్ అన్కన్వెన్షనల్ మూవీ మేకింగ్ అనమాట. సో ఇరాన్ ఇంకో రాంగ్ కాన్సెప్ట్లో ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి, కొంచెం డార్కర్ షేడ్లో అని చెప్పి దే బ్యాండ్ హిమ్. సో అతను ఏం చేశాడంటే హౌస్ అరెస్ట్ చేయగానే జస్ట్ అతని సెల్ ఫోన్ యూజ్ చేసుకుని ఐఫోన్ ఒక ఇంట్లో ఒక పిల్లు ఉండేది, జస్ట్ పిల్లి ఆ ఐఫోన్తో సినిమా షూట్ చేసుకొని అతని కంప్యూటర్లోనే ఎడిట్ చేసేసుకొని హీ పుట్ దట్ ఇన్ టు ఎ కేక్. ఒక యూఎస్బీని కేక్లో పెట్టేసి ఆ కేక్ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్కి స్మగుల్ చేశారన్నమాట. అండ్ దెన్ కాన్స్లో వాళ్ళు స్క్రీన్ చేసి బికెమ్ లైక్ వరల్డ్ వైడ్ ఫినామినా అయిపోయింది. టూ మచ్ ఆఫ్ అక్లాడేషన్, చాలా పేరు వచ్చేయంగానే. సో వరల్డ్ సినిమా ప్రెషర్ మొత్తం ఇరాన్లో పెట్టి అతను కొంచెం ఫ్రీ చేయాలి, కొంచెం అంత రిస్ట్రిక్టెడ్గా ఉంచకూడదు ఒక ఫిల్మ్ మేకర్ని అని చెప్తే, నువ్వు బయట తీయకూడదు కానీ ఇరాన్ బయట తీయకూడదు కానీ నువ్వు ఇంట్లో ఏమన్నా తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే అతను ఒక కార్ని మొత్తం రిగ్ చేసుకొని హీ షాట్ ఎ ఫిలిం. అది మళ్ళీ అతని గోల్డెన్ బేర్ అవార్డు వచ్చినప్పుడు దట్ వాజ్ ఎ హ్యూమంగస్ హిట్ అనమాట. గోల్డెన్ బేర్ అవార్డు వచ్చినప్పుడు దట్స్ అ డైరెక్టర్ హూ సెడ్ దిస్ లైక్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ లవ్ లెటర్ టు సినిమా అని చెప్పి. సో దానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇట్స్ అవర్ ట్రిబ్యూట్ టు జాఫర్ పనాహి. ఒక డైరెక్టర్స్ జర్నీ ఆఫ్ ఎ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 9 క్యారెక్టర్స్ని కలుస్తాడు. కెమెరా అనేది కార్లోంచి బయటికి వెళ్ళదు. అండ్ దెన్ he meets 9 characters. There's no script for the film. It's an improvisation film. Script antu lekunda, we just made a film. So the whole concept of making this film is like we want to give an example. మీరు స్క్రీన్ చేసుకోవడానికి థియేటర్లు అక్కర్లేదు, సినిమా చేయడానికి బడ్జెట్లు అక్కర్లేదు, ప్రొడ్యూసర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ మేక్ ఎ ఫిలిం, యూ కెన్ రిలీజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సినిమా గురించి డైరెక్టర్ గారు మాట్లాడతారు కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్. టు మేక్ ఏ ఫిలిం డబ్బులు అవసరం లేదండి, మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. మేము ఆల్రెడీ రామానాయుడులో 2 షోస్ వేసాము. ఇట్ వాజ్ లైక్ హ్యూమంగస్ హిట్. ఐ మీన్ హౌస్ఫుల్ అయిపోయింది 2 షోస్. అండ్ రేపు నైట్ ఒక షో ఉంది మాకు ఆల్రెడీ, అది కూడా నిండిపోయింది. దేర్ లైక్ విజయవాడలో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఫిలిం. యూఎస్లో బాస్టన్ అండ్ వర్జీనియాలో అడుగుతున్నారు. ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఫేస్బుక్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ 20 పీపుల్ హూ రెడీ టు వాచ్ ఎ ఫిలిం, మీ పెన్ డ్రైవ్లో వేసుకోండి, ప్రొజెక్టర్లో వేయండి, ఆస్ దెమ్ టు కాంట్రిబ్యూట్ హౌ మచ్ ఎవర్ దే కెన్. సినిమా చూసిన తర్వాత యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. మీరు కన్వెన్షనల్గా వెళ్ళిపోయి డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ లేడు, యాక్టర్ లేరు అనుకొని ఇవేమి రిస్ట్రిక్షన్స్ కాదు మూవీ చేసుకోవడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ, మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉండి, ఇఫ్ యూ హ్యావ్ ఎక్విప్మెంట్ రైట్ దేర్, యూ కెన్ మేక్ ఎ ఫిలిం. మా సినిమా ఎలా ఉన్న తర్వాత కానీ వీ వాంట్ టు సెట్ దిస్ ఎగ్జాంపుల్ రైట్. యూ కెన్ రిలీజ్ యువర్ ఫిలిం. మీకు థియేటర్లో కూడా పని లేదు. రామానాయుడు ఎలాంటిది 8,000 రూపీస్కి యూ విల్ గెట్ ఎ థియేటర్ అండ్ యూ హ్యావ్ 75 సీట్స్. యూ కెన్ హ్యాపీలీ సెల్ దెమ్. మీకు తెలిసిన సర్కిల్లోనే. వీఆర్ లైక్ ఆల్రెడీ వీ హ్యావ్ 15 షోస్ ప్లానింగ్ అండి. ఆల్రెడీ అడిగిన వాళ్ళు 2 షోస్ ఆల్రెడీ వేసేసాము. రేపు నైట్ షో కూడా వీ హ్యావ్ ఇన్ రామానాయుడు, దట్స్ లైక్ ఫుల్. సో వీ జస్ట్ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా మీరు మూవీ చేసేయచ్చు అంతే. అండ్ రిలీజ్కి భయపడొద్దు, సినిమా తీయడానికి భయపడొద్దు. ఐ మీన్ అండ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా అదృష్టమైంది ఏంటంటే మీకు సెన్సర్ కూడా ఉండదు, బికాజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్. సో ఓవర్ టు డైరెక్టర్.
ఇది యాక్చువల్లీ హైదరాబాద్ ట్రిలజీ అంటే హైదరాబాద్ మీద మేము 3 సినిమాలు తీస్తున్నాము. మా ఫస్ట్ ఫిలిం శీష్ మహల్, తర్వాతది బంజారా సంగం అని అదొక లంబాడీ లాంగ్వేజ్లో తీస్తున్న ఫిలిం. ఇది 3వ సినిమా, కానీ ఇది ఫస్ట్ బయటకు వస్తుంది. ట్రిలజీ అంటే జనరల్గా కనెక్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ ట్రిలజీ కానీ ఇట్లా దీంట్లో కనెక్టింగ్ ఎలిమెంట్ ఓన్లీ హైదరాబాద్. ఇది వెరీ ఒకటి మాత్రం చెప్పగలం, ఇంతవరకు హైదరాబాద్ సిటీని మేము షూట్ చేసినట్టు ఎవరు చేయలేదు. బికాజ్ ఆఫ్ డిజిటల్ వల్ల మాకు వచ్చిన ఫ్రీడమ్ అది. అంటే మేము షూట్ చేస్తుంటే ఎవరు పట్టించుకోరు, మన యాక్టర్స్ని పట్టించుకోరు. ఇట్స్ అన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు ఒక చిన్న హీరోని తీసుకెళ్ళిన రోడ్ మీద చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మేము ఆ ఫ్రీడమ్ని యూజ్ చేస్తూ మా ఫస్ట్ సినిమా శీష్ మహల్ 30 లక్షలు అయింది, రెండో సినిమా బంజారా సంఘం 10 లక్షలు, ఈ సినిమా 1,60,000లో పూర్తి చేసాం. సినిమా అంటే లాంగ్ షార్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు, 82 minutes. ఇంటర్నేషనల్గా ఫీచర్ లెంత్ కిందే కన్సిడర్ చేస్తారు. యాక్చువల్లీ హోలా వెంకీ అని ఒక ఫిలిం మేకర్, బాంబే ఫిలిం మేకర్ ఒక ఫిలిం చేసి ఇండియా అంతా వరల్డ్ వైడ్ యాక్చువల్లీ US సింగపూర్లో తిరిగి 86 షోలు వేసి, అది కాన్సెప్ట్ ఏంటంటే పే యాజ్ యూ విష్. అంటే మీరు సినిమా చూసినాక స్క్రీన్ పక్కన కొన్ని కవర్లు పెడతారు, ఎన్వలప్స్. మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి. సో మీరు 150 రూపాయలు పెట్టి చూసి మీరు డిస్సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవచ్చు మామూలు రెగ్యులర్ సినిమాకి. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు 10 రూపాయలు పెట్టి వెళ్ళినా ఓకే. అలా కాఫీ షాప్స్ అండ్ ప్రైవేట్ హోమ్ థియేటర్ ఉన్నది కూడా, ఫ్రెండ్స్ ఒక షో వేసుకోవచ్చు, టెర్రస్ మీద వేసుకోవచ్చు. ఎక్కడన్నా మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఇచ్చినంత తీసుకుని వచ్చేయటం. సో దీంట్లో డబ్బులు రికవర్ చేయాలన్నదే ఐడియా. మీరు అడగచ్చు ఏమన్నా. నిజానికి మనకి ఇదివరకు ఫిలిం క్లబ్ మూమెంట్ అని ఒకటి ఉంది గతంలో. హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఉంది, అట్లాగే విజయవాడ ఫిలిం సొసైటీ ఉంది. ఇవన్నీ ఈ ఫిలిం సొసైటీలు అన్నీ కూడా కొత్త తరహా చిత్రాలను ప్రమోట్ చేయడం కోసం ఆ టైంలో పనిచేసినాయి అవి. అట్లాగే అదే టైంలో చిత్ర సంస్కారాన్ని ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో కాట్రగడ్డ నరసయ్య గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఆర్టికల్లో ఆయన రాస్తారు, మీరు ఒక కథ ఎలాగైతే కాగితం మీద రాసో పత్రికకి పంపిస్తున్నారో అట్లాగే మీరు ఒక కెమెరా తీసుకుని మీకు ఒక ఐడియా ఉంటే ఒక సినిమా తీయండి. దాన్ని మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి టూరింగ్ టాకీస్ లాగా ఊళ్ళో రాత్రి 8ంటికి ఓ తెర కట్టి ప్రదర్శించండి. ప్రదర్శించి ఆ ప్రజలు ఎంత ఇస్తారో అంత తీసుకోండి. అలా తీసుకోవడం ద్వారా మీ బడ్జెట్ని మీరు కలెక్ట్ చేసుకోండి, తర్వాత సినిమా తీయండి అని చెప్పి ఆయన చిత్ర సంస్కారాల్లో 1978, 79 ఆ ప్రాంతాల్లో రాశాడు ఆయన. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి సినిమా తీయాలంటే ఒక మంచి కథ తీసుకుని, ఒక మంచి థీమ్ తీసుకుని మీరు మీ మిత్రులతోనే నటింపజేస్తూ ఒక సినిమా తీయండి. దాన్ని మీకు దొరికినటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి థియేటర్స్లో వేయండి. వాళ్ళు చూసిన వాళ్ళు తృప్తిపడి అంత ఇస్తే అంత తీసుకోండి. అలా మీ బడ్జెట్ కలెక్ట్ చేసుకోండి. అలా ఒక ఉద్యమంలాగా సినిమా తీయండి. సినిమా అనేది వ్యాపారం, అది వేరే గొడవ. ప్యారలల్ సినిమా అని ఒకటి ఉండేది మనకి ఇదివరకు. ఇది దాదాపుగా ఒక ప్యారలల్ సినిమా లాంటి ఉద్యమమే. అంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఎంట్రీ లేనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఒక గెరిల్లా మూవీ పద్ధతిని ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నటువంటి పద్ధతికి ఒక ఓపెనింగ్ ఇది. ఇలా చాలా ఎవరైనా సినిమా తీయచ్చు. కొంచెం ఎఫర్ట్ చేసి అదొక మూమెంట్ లాగా తీసుకెళ్ళగలిగితే మీరు తీసిన సినిమాని మీరు ఏదో ఒక చోట ప్రదర్శించండి, 10 మంది వస్తారు, చూసిన వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఇలా ఒక ఉద్యమంలాగా సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం, ఊళ్ళల్లోకి తీసుకెళ్ళి వేయటం, విలేజెస్లో వేయటం, ఇలా ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ ఈ మూవీ చేశారనమాట వీళ్ళు. దీన్ని మీరు ఒకసారి చూసి, అట్లాగే ఇప్పుడు మేము మాట్లాడిన మాటల మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ డైరెక్టర్ని కానీ అలాగే ప్రొడ్యూసర్ని కానీ మీరు అడగచ్చు. నో క్వశ్చన్స్. ఓకే, అదే ఇది మొత్తం కార్లో నుంచి కెమెరా బయటికి రాకూడదు. ఇప్పుడు మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే నేను రోడ్ మూవీ అంటాను. జనరల్ రోడ్ మూవీ అనేది ఒక జానరా ఉంటుంది. ఒక 2 క్యారెక్టర్లు లేకపోతే ఒక 4 క్యారెక్టర్లు. ఇప్పుడు దిల్చాతే కాదు, జిందగీ నా మిలేగా దుబారా అని, దాంట్లో క్యారెక్టర్స్ రోడ్ మీదకి వెళ్ళిపోయి అంటే సిటీ లైఫ్ను వదిలేసి వెళ్ళటం, ఇది రోడ్ మూవీ అనే జానరా ఒక రకంగా. సో మాది కూడా అదే అలాంటిదే. మొత్తం కార్లోనే జరుగుతుంది సినిమా అంతా కూడా. నేనే కార్ డ్రైవర్గా రోల్ ప్లే చేశాను. నాకు తెలిసిన ఒక 9 మందిని ఎక్కించుకుని
వాళ్ళతో నేను ఏం మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే మనకి డైలాగ్స్ ఉంటాయి కానీ కాన్వర్జేషన్ బేస్డ్ ఫిలిమ్స్ అనేది చాలా తక్కువ. కాఫీస్ అండ్ సిగరెట్స్ అని జిమ్ జార్ముష్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు, నాకు బిగ్ ఇన్స్పిరేషన్. అలాగే వుడీ అలెన్ అని వీళ్ళు కాన్వర్జేషన్స్ ఉంటాయి. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒక కాఫీ షాప్లో కూర్చుని ఒక అరగంట మాట్లాడుకోవడం, అది ఎంత ఇంట్రెస్టింగ్గా తీయగలం ఈజ్ ఎ ఛాలెంజ్. ఇట్స్ నాట్ డైలాగ్ యాక్చువల్లీ. వాళ్ళ దానివల్ల ఏంటంటే ఇక్కడ రియల్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయటం. జనరల్గా మనకి రియలిస్టిక్ సినిమా అనగానే మోస్ట్లీ కష్టాలు, లేకపోతే దరిద్రం, లేకపోతే ఈ ర్యాగ్ పిక్కర్స్, ఇట్లా సాడ్ సైడే చూపిస్తాం. కానీ రియల్ లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే చాలా కామెడీ ఉంటుంది, దాంట్లో కూడా చాలా హ్యూమర్ ఉంటుంది. సో రియలిస్టిక్ సినిమా అనే దాని మీద ఉన్న ఒక రాంగ్ ఏదైతే ఉందో ఇంప్రెషన్, అలా కాదు, ఇలా కూడా ఉండొచ్చు సినిమా. ఎనీ టాక్ కెన్ బి ఇంట్రెస్టింగ్. ఓన్లీ డైలాగ్ పంచులే ఉండాలి, ప్రతి మాట పంచులాగే రావాలి అని, అది ఇస్ వెరీ ఓల్డ్ థింగ్. వరల్డ్ సినిమాలో చాలామంది చేశారు ఇది, కాన్వర్జేషన్ బేస్డ్ ఫిలిమ్స్ అనేవి. పెద్దగా ఏం జరగదు. ఇప్పుడు మీరు చూడబోయే సినిమాలో కూడా రెగ్యులర్ సినిమాలో ఉన్నట్టు ఒక లెవెల్కి వెళ్ళి ఒక కాన్ఫ్లిక్ట్ జరిగి మళ్ళీ లాస్ట్లో అది రిజాల్వ్ అవటం, ఇలాంటివి ఏమీ లేకుండా దీన్ని స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా అంటారు యాక్చువల్లీ. అంటే నిజ జీవితంలో జరిగే సింపుల్ సంఘటనల్ని ఒక రకంగా కొన్ని చెదురుమదురు సంఘటనలను తీసుకుని సినిమాగా రూపొందించడం ఉంది. అండ్ కంప్లీట్లీ వితౌట్ స్క్రిప్ట్, యాక్టర్స్ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడగలరు, వాళ్ళ స్పాంటేనిటీ ఎంత ఉంటుంది అని దాన్ని బేస్ చేసుకుని ఇటువంటి సినిమాలు జనరల్గా తయారవుతూ ఉంటాయి. బాపు గారు గమ్యం ఈజ్ ఎ రోడ్ మూవీ యాక్చువల్లీ. మొదటి సినిమా బాపు ఒక రోల్ చేస్తే రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ చూసి మనోజ్ సినిమాలో కూడా ఉన్నారు, ఒక చిన్న రోల్ చేశారు. ఈయన రోడ్ నెంబర్ 2 మన బంజారా హిల్స్లో ఆ ఫ్లవర్ బొకే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఛాయ్ అమ్ముతూ ఉంటారు. ఈయన నాకు 15